నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ఈసారి? ఎలా ఎంత ఎంత పలకబోతుంది అంటారు లడ్డు వేలంపాట? పోయినసారి అయితే 30 లక్షల ఒక్కవే పోయింది మేడం. ఈసారి ఒక 3-4 లక్షలకు పెరగచ్చు. దేనికైనా మనం సిద్ధంగా ఉన్నాం కదా. అమౌంట్ కాదు, ఇక్కడ లడ్డు తీసుకోవాలి అంతే కదా. అమౌంట్ విషయంలో ఏం లేదు మేడం. అంటే మీరు ఈసారి లడ్డు గెలిస్తే ఏం చేస్తారు? గెలుస్తా కంపల్సరీ. గెలవాలని కోరుకుందాం. ఎంత ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అంటే జనరల్గా అందరికీ ఒక ఉత్కంఠత, అంటే ఎప్పుడో 450 రూపాయలకు స్టార్ట్ అయిన వెలంపాట ఇప్పుడు 30 లక్షల వరకు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇంకెంత ఉండబోతోంది అన్నది ఒక్కటి చాలా క్యూరియాసిటీగా ఉంది. 3-4 లక్షల వరకు పెరుగుతుంది మేడం. ఈసారి 33 లక్షల వరకు పోవచ్చు. దానికి సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు సార్? ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ వచ్చారు మేడం మొత్తము. అందులో మేము 3వ నెంబర్ వచ్చింది మనకు. అసలు ఫస్ట్ రావాలి, కొంచెం లేట్ అయినా ఈసారి. పేరు సారీ నేను తెలుసు. లింగాల దశరథ్ గౌడ్, కర్మంగట్టు మాది ప్రాపర్. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ఈసారి? ఎలా ఎంత ఎంత పలకబోతుంది అంటారు లడ్డు వేలంపాట? పోయినసారి అయితే 30 లక్షల ఒక్కవే పోయింది మేడం. ఈసారి ఒక 3-4 లక్షలకు పెరగచ్చు. దేనికైనా మనం సిద్ధంగా ఉన్నాం కదా. అమౌంట్ కాదు, ఇక్కడ లడ్డు తీసుకోవాలి అంతే కదా. అమౌంట్ విషయంలో ఏం లేదు మేడం. అంటే మీరు ఈసారి లడ్డు గెలిస్తే ఏం చేస్తారు? గెలుస్తా కంపల్సరీ. గెలవాలని కోరుకుందాం. ఎంత ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అంటే జనరల్గా అందరికీ ఒక ఉత్కంఠత, అంటే ఎప్పుడో 450 రూపాయలకు స్టార్ట్ అయిన వెలంపాట ఇప్పుడు 30 లక్షల వరకు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇంకెంత ఉండబోతోంది అన్నది ఒక్కటి చాలా క్యూరియాసిటీగా ఉంది. 3-4 లక్షల వరకు పెరుగుతుంది మేడం. ఈసారి 33 లక్షల వరకు పోవచ్చు. దానికి సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు సార్? ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ వచ్చారు మేడం మొత్తము. అందులో మేము 3వ నెంబర్ వచ్చింది మనకు. అసలు ఫస్ట్ రావాలి, కొంచెం లేట్ అయినా ఈసారి. పేరు సారీ నేను తెలుసు. లింగాల దశరథ్ గౌడ్, కర్మంగట్టు మాది ప్రాపర్.